మనం ఇవాళ కంటెంట్ ఏంటంటే మీమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. కొంతమంది షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, మూవీ క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటాయి కదా మీమ్స్. కానీ కొంతమందికి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కాపీ రైట్స్ రావా, ఎలా యాడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మనం డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మన వీడియోస్కి ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే మన వీడియోస్ మధ్యలో ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనే డౌట్స్ అనేవి చాలామందికి ఉంటాయి. అది ఇవాళ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసిన దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తాను. షార్ట్ వీడియోస్కైనా సరే, ఏ లాంగ్ వీడియోస్కైనా సరే, దేనికైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా సరే మీమ్స్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్కైనా లాంగ్ వీడియోస్కైనా దాని డ్యూరేషన్ అనేది మనము వేరే వాళ్ళ వీడియోని యూస్ చేస్తున్నాం కదా, అంటే మనం మీమ్స్ యూస్ చేస్తున్నాం కదా, ఎంతైనా సరే ఎంత మనకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా సరే వాటికి కూడా కొద్దిగా సర్టెన్ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. మీమ్ డ్యూరేషన్ అనేది 8 సెకండ్స్ కంటే ఎక్కువ రీచ్ అవ్వకుండా, అంటే లెంత్ అనేది 8 సెకండ్స్ కంటే మించకుండా చూసుకోండి. ఎందుకంటే 8 సెకండ్స్ కంటే ఎక్కువ పెరిగింది అని అంటే మనకు కాపీరైట్స్ వస్తాయి. ఎందుకంటే మామూలుగా మనము వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేస్తే, మూవీ క్లిప్స్ యూస్ చేస్తే కాపీరైట్స్ ఎలా పడతాయో అలానే పడతాయి అనమాట, స్మాల్ వీడియోస్కైనా సరే, లెంతీ వీడియోస్కైనా సరే. కాబట్టి మీమ్స్ అనేటివి జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళినట్టు, ఎఫెక్టివ్గా ఉండేటట్టు చిన్నవి మాత్రమే షార్ట్ లెంత్లో యూస్ చేసుకోండి. ఒక 8 సెకండ్స్. మనం ఏవైనా సరే మనము మీమ్స్ చూస్తూ ఉంటాం కదా, అవి అయితే 8 సెకండ్స్ డ్యూరేషన్ మాత్రమే ఉంటాయి. సో అలానే మనం ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈజీగా మన మొబైల్లో, మన ల్యాప్టాప్స్ అవన్నీ ఏం అవసరం లేదు, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, పెయిడ్ వర్షన్స్ ఏం లేవు. ఇవి జస్ట్ నేను ఎలా అయితే యూస్ చేస్తున్నానో అవే మీకు అయితే చెప్తున్నానండి. ఇవి కంప్లీట్గా ఫ్రీ యాప్సే, మనం ఎక్కడ కూడా మనం పే చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇప్పుడు చూసేసేయండి. ఇప్పుడు మామూలుగా మనము మీమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మీమ్స్ ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ మీమ్స్ అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏవైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, టెంప్లెట్స్ అని ఉంటాయి కదా, మీరు టెంప్లెట్స్ అన్ని సెర్చ్ చేస్తే చాలా యూజర్ ఐడీస్ అయితే వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెంప్లెట్స్కి ఒక పేజ్ అయితే ఉంది. ఇక్కడ నేను ఇవి ప్లే చేస్తే కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను మళ్ళీ మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. సో ఇలా వీడియో ప్లే అవుతుంది కదా, దీన్ని నేను ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ లింక్ అని అయితే ఉంది కదా, ఇక్కడ లింక్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ క్లిప్ లింక్ అనేది మనకు కాపీ అయిపోతుంది. ఇప్పుడు మనము గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఎస్ యూట్యూబ్ డౌన్లోడర్ ఫర్ ఆండ్రాయిడ్ అని అయితే ఇది ఉంటుంది కదా, అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా వెబ్సైట్ అయితే వస్తుంది. ఇది ఫ్రీ డౌన్లోడర్ అనమాట. చూడండి, డౌన్లోడ్ యూట్యూబ్ వీడియో వయా ssyoutube.com అని ఉంది కదా, దీన్ని అయితే ఈ లింక్లోకి అయితే వెళ్ళండి. ఇలా ఈ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లింక్ని కాపీ చేసుకున్నామో అది వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ MP4 అని ఉంది కదా, ఇలా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ డీటెయిల్స్ అని అయితే చూపిస్తుంది కదా, ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ మనకు మీమ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎంత హెచ్డీలో క్వాలిటీ అనేది మనకు అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఏ క్వాలిటీలో ఉందో సేమ్ అదే క్వాలిటీలో డౌన్లోడ్ అయింది కదా, హెచ్డీలోనే క్వాలిటీలో. ఇప్పుడు మనం ఈ మీమ్ని ఏదో ఒక వీడియోకి, మనం వీడియో లెంతీ కానివ్వండి, షార్ట్ వీడియో కానీ చేస్తూ ఉంటాం కదా, దానికి ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఇది మీమ్ కదా, నేనైతే మీమ్స్ ఇలానే డౌన్లోడ్ చేసుకుంటాను. ఇలా డౌన్లోడ్ చేసుకున్న మీమ్ని ఇన్షాట్లోకి వెళ్ళి మనం ఏదైతే ఒక వీడియో చేస్తూ ఉన్నామనుకోండి, ఇలా ఒక వీడియో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోని తీసుకున్నాను, జస్ట్ నేను రెఫరెన్స్ కోసమే ఈ వీడియోస్ తీసుకున్నానండి. జస్ట్ ఇలా ఈ వీడియో ఉంది కదా, నేను దీనికి మధ్యలో ఒక క్లిప్ని యాడ్ చేయాలి అనుకుంటున్నానండి. ఇక్కడ ఫుడ్ ఉంది కదా, ఇలా ఫుడ్కి నేను ఈ గ్యాప్లో నాకు ఆ క్లిప్ మీమ్ అనేది రావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అదే వీడియోని. ఇది ఒకే క్లిప్పు, కాకపోతే ఈ క్లిప్కి మధ్యలోనే నాకు మళ్ళీ ఆ మీమ్ అనేది కావాలి. సో నాకు ఎక్కడైతే ఆ మీమ్ పడాలి అనుకుంటున్నానో అక్కడ ఆ వీడియోని స్ప్లిట్ చేసుకుంటాను.
స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఉంది కదా, నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేశానని చెప్పాను కదా, ఆ వీడియో మీమ్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేనేం చెప్పాను, ఈ వీడియోకి మధ్యలో నాకు మీమ్ క్లిప్ కావాలి అని చెప్పాను కదా, ఇలా అన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఈ క్లిప్ని ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే దీని డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంది. నార్మల్గా అయితే చెప్పాను కదా 8 సెకండ్స్ మాత్రమే పెట్టుకోండి. ఇది జస్ట్ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఫుల్ క్లిప్ అనేది ఉంది. మనకు ఎంతవరకు కావాలో మేము అంత 8 సెకండ్స్ మాత్రమే పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సేమ్ ఇంతే అండి. ఎన్ని క్లిప్స్ కావాలి అనుకున్నా కూడా మనము మీమ్స్వి ఇలానే డౌన్లోడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ కదా. ఇంకొకరికి కొద్దిగా డౌట్ ఉండొచ్చు, మనము కొంతమంది ఏదైనా ప్రమోషన్స్ చేసేటప్పుడు ఇలా ఆల్రెడీ ఒక వీడియో పోతూ ఉంటుంది, వీడియో పైన మళ్ళీ ఒక వీడియో కూడా పెడుతూ ఉంటారు, అది ఎలా పెడతారు అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇలా ఒక వీడియో ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో ఉంది, ఈ వీడియోకి మళ్ళీ ఈ వీడియో రన్ అవుతూ ఉన్నప్పుడే ఇక్కడ పైన ఇంకొక ప్రమోషన్స్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక డ్రెస్ చూపించినప్పుడు, వాళ్ళు డ్రెస్ వేసుకొని ట్రయల్ చేసినప్పుడు ఎలా ఉంది, స్టైలింగ్ చేసినప్పుడు అనేది ఇక్కడ ఇంకొక వీడియో కూడా ప్లే అవుతూ ఉంటుంది కదా, అలా ఎలా పెడతారు అని కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ పైప్ ఆప్షన్ అనేది ఉంటుంది చూడండి, ఇక్కడ పైప్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూసారు కదా, ఈ క్లిప్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకొక వీడియో అనుకోండి, ఇది ఇంకొక వీడియో అనమాట. చూసారు కదా, ఈ వీడియోని మీరు చిన్నది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ వీడియో రన్ అవుతూ ఉంటుంది, ఆ వీడియో కూడా రన్ అవుతుంది అనమాట. 2 వీడియోలు ఒకటేసారి రన్ అవుతాయి. ఇవి మ్యాచ్ అవ్వవు, ఎందుకంటే నేను ఇండివిజువల్గా క్లిప్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా మ్యాచ్ అవ్వవు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ మనం ఒక వీడియో చేస్తున్నాము, మనం ఆల్రెడీ ట్రయల్ చేసింది కానివ్వండి, వేరే వీడియో కానీ వెనకలు పెట్టాలి అనుకున్నామంటే సేమ్ ఇదే అన్నమాట ప్రొసీజర్. చూసారు కదా, ఈ వీడియో అనేది చాలా రన్ అవుతూ ఉంటుంది. అక్కడ చూడండి, ఇక్కడ ఈ వీడియో కూడా రన్ అవుతుంది కదా, దీని పొజిషన్ అనేది మనం పెద్దది పెట్టచ్చు, చిన్నది పెట్టచ్చు, ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా, చూడండి ప్లే అవుతూ ఉంది. ఇలా సేమ్ ఇవాళ మనం ఇంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. వీడియోని ఎలా పేస్ట్ చేయాలనేది కూడా చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ అండి. ఈరోజు మనం 2 కంటెంట్స్ అంటే మనము మీమ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి మన వీడియోస్కి, అలానే ఒక వీడియోని ఎలా అటాచ్ చేయాలో కూడా ఈరోజు తెలుసుకున్నాం కదా. చాలా అంటే చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మన వీడియోస్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం చేసే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు తొందరగా వస్తాయి, మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందనే, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.